అర్థం చేసుకోకపోతే దేవుని గురించి కూడా పరిపూర్ణమైన జ్ఞానము మనము కలిగి ఉండము. దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు కృపయు సత్యము తీసుకొని వచ్చాడంట. ఎవరికైతే సత్యం అర్థం చేసుకుంటారో, ఎవరైతే కృపను అర్థం చేసుకుంటారో, వారు యేసుక్రీస్తుని అర్థము చేసుకొని వారి జీవితాలు యేసు కొరకు జీవించగలుగుతారు. ఈరోజు దేవునిలో ఉన్నామా, లేదంటే దేవునిలో నులువెచ్చనగా ఉన్న వాళ్ళు ఉంటారు, వేడిగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిలో తేడా ఏంటి అంటే, వీరు కృపను అర్థం చేసుకొని, సత్యాన్ని అర్థం చేసుకొని, దేవుని గురించి లోతైన జ్ఞానము కలిగిన వారు ఆయనతో సహవాసము చేయగలుగుతారు. ఈరోజు బలలో పాల్గొంటుండగా యేసుక్రీస్తు గురించి, ఆయన మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకోమని బల్ల వివరిస్తుంది. సో ఆయన మరణంలోని ఒక కోణం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. బైబిల్స్ ఉన్న వారందరూ బైబిల్లో చూడండి, లేని వారు స్క్రీన్ మీద చూడాలి, కానీ అందరూ కూడా వాక్యాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. సో ఆయన శాంతి అయి ఉన్నాడంట. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. ఈరోజు చెప్పే వాక్యము మీరందరికీ అర్థం కావాలి. ఈరోజు ఒక నూతన ప్రత్యక్ష జ్ఞానము మీకు వస్తుందని నేను నమ్ముచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. సో యేసుక్రీస్తు 2 కార్యాలు చేశాడు సిలువ మీద. ఒకటి ఎక్స్పిసియేషన్, ఒకటి ప్రొపిసియేషన్ అంటాం. అంటే ఒకటేమో నీ పాపానికి బలిగా మారాడు. పాపానికి బలిగా మారడం ద్వారా ఏదైతే పాపము నీ ముందు ఉందో అది తీసివేయబడింది. రెండవది ఆయన శాంతిగా మారాడు అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు పాపాన్ని శిక్షించడం మాత్రమే కాదు, కానీ ఉగ్రత కూడా మనము కొన్ని వాక్యాల్లో మనం చూస్తాం. సో ప్రొపిసియేషన్ ఏం చేస్తుందంటే దేవుని ఉగ్రత చల్లార్చి శాంతిని చేస్తుందంట. చాలా మంది దేవుడు